నిన్నటి రోజున ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు వేములవాడలో మాట్లాడినటువంటి మాటలను ఈరోజు స్థానిక బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి అసభ్య పదజాలంతో మాట్లాడడం జరిగింది. మేము దీన్ని సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఒక విషయం బీఆర్ఎస్ నాయకులందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నాం. మేము అసలు స్థాయిని మించి మాట్లాడడం సరికాదు. రెండో విషయం, ఈ రాజకీయ వ్యవస్థను బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించింది బీఆర్ఎస్ పార్టీ. మీకు అసలు ప్రోటోకాల్ అనేది మీ డిక్షనరీలో ప్రోటోకాల్ లేదు, ప్రజాస్వామ్య డెమోక్రసీ లేదు, రాజ్యాంగం అనేది అసలే లేదు. మీరు ఇష్ట రాజ్యాంగ 10 సంవత్సరాలు అధికారులను మీ గుప్పిట్లో పెట్టుకొని ఇష్ట రాజ్యాంగం వివరించినటువంటి తీరు మీది. మీరు ఉల్టా మమ్మలను కలెక్టర్ గారు, ఎస్పీ గారు, కాంగ్రెస్ పార్టీ చెప్పింది వింటుందని చెప్పి మీరు నేర్పిన విద్య ఇది. అయినా మేము ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకుంటున్నాం మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల. ఒకటే విషయం జిల్లా అధ్యక్షునికి నేను మనవి చేస్తా ఉన్నా, మీరు మా కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి చాలా ఘోరంగా మాట్లాడింది. ఈరోజు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకొక విషయం కూడా చెప్తున్నాం, మీరు మా రేవంత్ రెడ్డి గారి గురించి ఆది శ్రీనివాస్ గారు 4 సార్లు ఓడిపోయినారు, 5 సార్లు ఓడిపోయినారు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఓడిపోతే ఓడిపోయింది అంటున్నావు, గెలిస్తే సానుభూతి అంటున్నావు. మీ నాయకుడేమో ప్రజల అభిమానం చూడవని గెలిచింది అంటున్నావు. అసలు నువ్వు ఒక చదువుకున్నావా? నీకేమైనా ఆలోచన ఉందా? ఓడితే ఓడింది అంటున్నావు, గెలిస్తే ఆ సానుభూతి అంటున్నావు. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. వెనుకబడిన తరగతులకు సంబంధించినటువంటి వ్యక్తి ఆది శ్రీనివాస్ గారు కింది స్థాయి నుండి ఎమ్మెల్యే స్థాయి వరకు, విప్ స్థాయి వరకు ఎదిగినటువంటి దానికి మనందరం కూడా గర్వపడాల్సిన అవసరం, సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా గర్వపడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఆది శ్రీనివాస్ గారు డే 1 నుండి గెలిచినటువంటి డే 1 నుండి ఈ రోజు వరకు కూడా పొద్దున 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ప్రజల మధ్యలో ఉండి సేవలు చేస్తున్న, ప్రజలకు అనేక ఇబ్బందులు పడుతుంటే ప్రజలకు ప్రతి మండలానికి ఇప్పటికి ఒక 20 సార్లు అటెండ్ అయినటువంటి ఆది శ్రీనివాస్ గారి గురించి మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ఇంకొకటి, రేవంత్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడిండు. ఫోటో పెడితే కుక్కలు వస్తాయా, నక్కలు వస్తాయా, కోతులు వస్తాయా? మీ నాయకుల ఫోటోలు పెడదాం, మా నాయకుల ఫోటోలు పెడదాం. ఏ నాయకులను చూసి కుక్కలు వస్తాయో ప్రజలు డిసైడ్ చేస్తారు. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించిండ్రు. 1 సంవత్సరం నరైంది, ఇంకా 3.5 సంవత్సరాలు ప్రజలు మిమ్మల్ని చీకొట్టిండ్రు. అయినా మీకు బుద్ధి వస్తలేదు. ఇంకా 3.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది, ప్రజల మనసులో మీరు లేరు అనేటువంటి మాట. మీరు చదువుకున్నారా? అసలు మీరు ఏంటిది నాకు అర్థం. నీ ప్రెస్ మీట్లో అర్థం ఏంటిది? నీ ప్రెస్ మీట్కు ప్రోటోకాల్ తెలుసా? ఫోటో తెలుసా? మీకు చదువు రాదు. మీరు ఇష్టం ఉన్నట్టు మరి నీ పక్కకు ఉన్నటువంటి ఇటు పక్కకున్న నాయకుడు అటు పక్కకున్న నాయకుడు కూడా నవ్వుకున్నాడు. నువ్వు మాట్లాడుతుంటే, జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతుంటే ఇటు పక్కకున్న నాయకుడు అటు పక్కకున్న నాయకుడు కూడా మావాడంతా గలీజ్గా మాట్లాడుతున్నారు అనుకుంటా. కాబట్టి దయచేసి ఒక్కసారి ఆలోచించండి. మా నాయకుల ఫోటోలు పెడదాం, మీ నాయకుల ఫోటోలు పెడదాం. ఏ నాయకుల ఫోటోలు చూసి కుక్కలు చూద్దాం. దాన్ని బట్టి కోతులు, కుక్కలు, పందులు ఇంకేమైనా కానీ ఉరికితే దాన్ని బట్టి డిసైడ్. ఎందుకంటే ప్రజల మీద మీకు నమ్మకం లేదు. ప్రజాస్వామ్యం లోపల ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మీరు చాలా అత్యంత మేధావులు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తెచ్చింది. తెలంగాణ మేధావులందరినీ అసలు మీకు ఓటమెరుగని నాయకులు. మరి ప్రజలు ఎందుకు చీకొట్టిరు? ఇంత అభివృద్ధి చేస్తే ప్రజలు ఎందుకు చీకొట్టిరు మిమ్మల్ని? ఆది శ్రీనివాస్ గారు 4 సార్లు ఓడిపోయారు, మహేందర్ రెడ్డి 4 సార్లు ఓడిపోయారు అంటే అరే, రాజకీయ వ్యవస్థ లోపల గెలుపు ఓటములు సహజం. ఇలా మీ నాయకుడు, మీ ముఖ్యమంత్రి, మీ ప్రియతమ నాయకుడు, అందాల నటుడు కామారెడ్డిలే ఓడిపోయిండు. ఒక్కసారి చూసుకోను ఎట్లా ఓడిపోయాడు కామారెడ్డిలే. మేము అంటలేం కదా, అయ్యో మా రేవంత్ రెడ్డి గారు ఓడిపోయింది, కానీ మేము గెలుపులు ఓటములు సహజం అంటున్నాం. రాజకీయ వ్యవస్థ లోపల గెలుపులు ఓటములు సహజం అంటున్నాం. కానీ మీరు మొత్తానికి ఓడిపోని సతపూస లెక్క చెప్తారు. మీ నాయకుడు ఎట్లా ఓడిపోయింది కామారెడ్డిలో? మరి మిమ్మల్ని చీగొట్టిండ్రు. నువ్వు ఇంకొక మాట అంటున్నావు, 25 ఏళ్ళు 40 ఏళ్ళు అభివృద్ధి చేసింది అంటున్నావు కదా. ఇంకొక మాట మర్చినావు. 25 ఏళ్ళు చేసిండు, 40 ఏళ్ళు చేసిండు. 100 ఏళ్ళ సొమ్ము సంపాదించింది అనే విషయం చెప్పలే. 100 ఏళ్ళ వరకు ఎంత సంపాదించానో అంత సంపాదించినావు అనే విషయం నువ్వు చెప్పలే. ఇవాళ మీ స్థాయి ఎట్లా ఉండే ఎట్లయింది? 2014 మీ అఫిడేవిట్ ఫైల్, నామినేషన్ ఫామ్లో ఫైల్ చేసినప్పుడు మీ అఫిడేవిట్లలో మీ స్థిరాస్తులు ఎంత?
చరాస్తులు ఎంత ఒకసారి చూసుకోండి, వెనక తిరిగి చూసుకోండి. ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు, ఎన్ని విదేశాలలో హోటళ్ళు ఉన్నాయి మీ అందరికీ. అంటే ఇదేనా తెలంగాణ సాధించింది? ఇదేనా ప్రజాస్వామ్యం? డబ్బులు సంపాదించాడు మేము. ఇక దీన్ని బట్టి మా ముఖ్యమంత్రి నీ స్థాయి ఏంది, నీ కథ ఏంది? బస్ సీనన్న గురించి మాట్లాడే స్థాయి కాదు. ముఖ్యమంత్రి గురించి దొంగ 50 లక్షలు అది ఇదని మాట్లాడుతున్నావు. ఇవాళ నీకు కేటీఆర్ మీద, కేసీఆర్ మీద నీకు మాత్రం 100% పగ ఉంది. ఎందుకంటే ఇవాళ నువ్వు ఇక్కడ కూర్చొని మాట్లాడినావు, మా నాయకుని దిక్తావు. ఇక మా నాయకులు రేపని తిడతారు చూడిగా. కేటీఆర్ను, కేసీఆర్ను పొట్టు తిరుగుతారు. అంటే నీ ఉద్దేశంలో లండన్లో ఉన్న కేటీఆర్ ఎందుకు ఎంజాయ్ చేస్తుండు, ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ ఎందుకు ఎంజాయ్ చేస్తుండు? ఇక నువ్వు చేయబట్టి ఇక మా నాయకులు అందరూ రోజు పొట్టు తిడుతుంటారు. అంటే నీ కోపం అంతా వాళ్ళిద్దరిని తిప్పియాలనే ఉంది. జిల్లా అధ్యక్షునికి కోపం అంతా వాళ్ళ నాయకులను తిప్పియాలని. ఇంకొకటి, మా నాయకుని చూస్తే ఉరుకుతారు, ఫోటో పెట్టాలి, దిష్టి బొమ్మ అన్నావు కదా, మరి మీ నాయకుని ఫోటో పెడదాం. మీ నాయకుడు ఎంత అందంగా ఉన్నాడు, మా నాయకుడు ఎంత అందంగా ఉన్నాడు. ఎవరిని చూసి కుక్కలు ఉరుకుతాయి, ఎవరిని చూసి కోతులు ఉరుకుతాయి చూద్దాం. అనవసరమైన రాజకీయ నాయకునివి, ఒక జిల్లా స్థాయి నాయకునివి, నువ్వు ఒక వ్యవస్థలా నువ్వు మాట్లాడేటప్పుడు ఆలోచించుకోవాలి. ప్రజలు చూస్తున్నారు మనల్ని. ఇలా 4 గోడల మధ్య నువ్వు మాట్లాడు కాదు, ప్రజలు చూస్తున్న నీ ప్రెస్ మీట్ను చూసినాకనే నాకు అనిపించింది, నీ ప్రెస్ మీట్ను మీ టీఆర్ఎస్ కార్యకర్తలే చీకొడుతున్నారు అయ్యాల. కాబట్టి దయచేసి ఇంకొకసారి మా ఆదిశీనన్న గురించి, మా మహేందర్ అన్న గురించి, ముఖ్యంగా మా రేవంత్ అన్న గురించి, ఎందుకంటే నీ వ్యవస్థను ఒక చిట్కెనలతో దింపిండు. నీ వ్యవస్థను ఒక చిట్కెనలతో దింపి నీ వ్యవస్థను మొత్తం భూమి పారేసిండు. అటువంటి మా నాయకుని పట్టుకొని నీకు ఎట్లా తిట్టకపోతే. ఇంకా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాడు, ఏదో గఫ్లత్లా తప్పిదారి 4 సీట్లు ఎక్కువ వచ్చినాయట. అంటే ప్రజాస్వామ్యంలో 60 సీట్లు 65 సీట్లు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఏర్పడదా? చదువు రాకపోతే నీకు ఎవరు చెప్తాడు అవన్నీ? దయచేసి ఇవన్నీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకొకసారి ప్రెస్ మీట్ పెడితే చాలా ఆలోచన విధానంతో ఎదురుగా ఒక విమర్శ చేస్తే దానికి ప్రతి విమర్శ ఉంటుంది. కానీ ఇటువంటి అడ్డమైనటువంటి మాటలు మాట్లాడి రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టియద్దని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాను.